ఏంటో, అందరు కలిసి టిఫిన్ తినడమేంటో, వారాల్లో చేసిన తప్పు ఒప్పుకోవడమేంటో, తాతయ్య రూల్స్ పెట్టి బుర్ర తింటున్నారా? జస్ట్ బ్రేక్ ద రూల్. యా. ఏ మిల్కీ అలా చేయొద్దు. హాయ్ హనీ, ఫ్రెష్ అప్ అవ్వు. రారా కూర్చో. అది మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ తాతయ్య. గుడ్ మార్నింగ్. ఏమీ తినకుండానే కడుపు నిండిపోతుంది మిమ్మల్ని ఇలా చూస్తుంటే. అయ్యో అనవసరంగా ఇన్ని టిఫిన్లు చేశానే. ఇలా వారానికి ఒక్కరోజైనా మనమంతా కలిసి టిఫిన్ చేస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఆకలిస్తుంది తాతయ్య. ముందు ఈ వారంలో నువ్వేమైనా తప్పు చేసావేమో చెప్పు, ఆ తర్వాతే టిఫిన్. అది మొన్న మీరు చూసిన నా ప్రోగ్రెస్ రిపోర్ట్ లో ఆ, మ్యాథ్స్ 85 వచ్చాయి కదా, యా, వెరీ గుడ్ మార్క్స్. కానీ 35 ని 85 గా దిద్దాను. అమ్మ దొంగ. వరుణ్, నీ కూతురు 35 కంటే 85 ఎక్కువని తెలుసుకుంది. లెక్కలు రాకపోవడం ఏంటి? లిసన్, ట్యూషన్ లో చేర్పించు, మార్కులు అవే వస్తాయి. అంతవరకు మిల్కీకి నో చాక్లెట్స్, నో ఐస్ క్రీమ్స్, నో కూల్ డ్రింక్స్. తాతయ్య మిల్కీ, సారీ. తప్పు చేసిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? వెరీ గుడ్, తప్పు చేయడం మానేశారన్నమాట. సారీ డాడీ, మొన్న ఫ్రెండ్స్ తో పార్టీలో బియర్. బీరా బీరా మీరా? ఈయనకి నా మొగని పోలికలు వచ్చినాయి. డాడీ, మన మిల్కీకి స్కూల్లో గుడ్ మార్క్స్ వచ్చాయని, మంచి కూతుర్ని కన్నావురా అని మీరు అన్న ఆనందంలో. అయినా ఈ పాడు అలవాటు నీకెలా అబ్బిందిరా? నిన్ను చూస్తుంటే నువ్వు కూడా ఏదో తప్పు చేసినట్టుందే. అది ఆఫీస్ లో స్టేషనరీ కానీ డబ్బులు తీసుకుని కార్డ్స్ ఆడాను. కార్డ్స్? నీకు జోకర్ వస్తే నువ్వు షో తిప్పుతావు, అదే ఇంకొకటికి జోకర్ వస్తే నువ్వు జోకర్ అవుతావు. చూడండి, మీకు ఇక నుండి 2 వారాల వరకు ఆఫీస్ తో సంబంధం లేదు. ముందు మీ కూతురు ఏం చేస్తుందో కనుక్కోండి. నేను తప్పు చేయడమా? నో, నెవర్. ఈ సూర్యనారాయణ పటేల్ కూతురు తప్పు చేసిందంటే ఈ భూమి మీద ఎవ్వరూ నమ్మరమ్మా. అన్నా దీని సంగతి ఎవరికి తెలీదు. నో అంటే ఎస్, ఎస్ అంటే నో. ఏంటి, తాతగారు ప్రతి సండే ఇలా పంచాయతీ పెడతాడని అనిపించొచ్చు, ఇంకొందరికి రూల్స్ బ్రేక్ చేయాలని అనిపించొచ్చు. ఒక్కటి మాత్రం నిజం, తప్పొప్పుకుంటే వచ్చేది రిలాక్స్, తప్పించుకుంటే ఎదురయ్యేది రిస్క్. నా ఫ్యామిలీలో ఎవ్వరు అలాంటి రిస్కుల్లో పడకూడదని నా ఉద్దేశం. తప్పులనేవి అందరం చేస్తాం, కానీ తప్పుని తెలుసుకుని సరిదిద్దుకునేవాడే మనిషి. మంచిగున్నదిరా, చాలా మంచిగున్నది. ఆఫీసులో కూర్చొని లెక్కలు రాసుకున్నట్టు బోధిన టేబుల్ మీద కూర్చొని మంచి చెడు గురించి మాట్లాడుతున్నావేంది? పిల్లలన్నాక తప్పు చెయ్యరా? గంతెందుకు, నీ బిడ్డ నీ ముంగట్టే కూర్చున్నది, పెళ్లిడికి వచ్చింది. పిల్లగాన్ని చూస్తలేవు, పెళ్లి చేస్తలేవు, మళ్ళా ఇది నీ తప్పు కాదా? ఏమంటావమ్మా? అది కాదు నాన్న. అమ్మా బొమ్మ బొమ్మాలి అంటే ఇంత ఆదరాది. చూడు తమ్మి, దానికి నువ్వు పెళ్లి తెస్తావా లేకపోతే నన్ను తెమ్మంటావా? నేను చచ్చేలోపు దాని పెళ్లి అయిపోవాలరా, గంతనే. నువ్వు గట్ట లేట్ చేసినావు అనుకో, నా తలకాయ ఇగో ఈ గోడ గుద్దుకొని నేను గీరి సస్తా. Excuse me. Yes. I am Kala Bhairava, alias Bhairava. Happy death day. మీకేమైనా మెంటలా? గత జన్మలో మనం చచ్చిపోయిన రోజు. జన్మ అంటే ఏంటి? సరిగ్గా 400 సంవత్సరాల క్రితం మనిద్దరం, నువ్వు నేను ప్రేమించుకున్నాం. ఆ జన్మలో నువ్వు ఒక రాకుమారివి. నీ పేరు మిత్రవింద, నా పేరు కాలభైరవ. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టం లేక నువ్వు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయావు. మీ నాన్న అది తెలుసుకుని నన్ను ఉరి తీశాడు. మంది జన్మ జన్మల బంధం. నీకు బాగా పిచ్చి ముదిరింది. అవును, ప్రేమ పిచ్చి. ప్రతి ప్రేమికురాలు ప్రేమికుడిని పిచ్చివాళ్లా చూస్తుంది, కానీ ప్రేమికుడు ప్రియురాల్ని దేవతలు ఆరాధిస్తాడు. నేను ఇవాళ లవ్ చేసిన వాడిని రేపు మర్చిపోతాను, రేపు లవ్ చేసిన వాడిని ఎల్లుండి మర్చిపోతాను. కావాలంటే 1 గంట లవ్ చేస్తాను. 10,000 ఇస్తావా? అమ్మో, ఇలా టైం వేస్ట్.
ఇదేదో గజని కజిన్ సిస్టర్ లా ఉంది. ఇదేదో గజిబిజిగా ఉంది. ఇంకా నయం, అనవసరంగా బొకే బొక్క అయిపోయేది. బ్యాంకాక్ లో సునామీ వస్తుంది. నీ చుట్టూ కాకులు కావు 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 అని తిరుగుతాయి. ఆకాశంలో కరెంట్ తీగులు కొట్టేసుకుంటాయి. నీకు ఖచ్చితంగా పెళ్ళైపోతుంది. పో. ఏది ఏమైపోయింది? నా రాణి ఏమైపోయింది? అవ్వా, నా రాణి నాకు తీసుకొచ్చి ఇయ్యండి. రమేష్, ఎస్ మేడం. ఎంతో కష్టపడి డిజైన్ చేసిన శారీ ఇలా చుట్టేసారేంటి? సారీ మేడం. క్వాలిటీ అండ్ క్రియేటివిటీ ఇస్ ఆర్ మోటో. అది మర్చిపోద్దు. మనం 1 lakh చార్జ్ చేస్తున్నప్పుడు క్లియర్ గా ప్రెజెంట్ చేయడం మన రెస్పాన్సిబిలిటీ. ఓకే? ఓకే మేడం. వావ్, ఫెంటాస్టిక్ డిజైన్. థ్యాంక్ యూ. దీనిలో ఇంకా కలర్స్ ఉన్నాయి, చూస్తారా? చూస్తాను. రమేష్ చూపించు. ఏ ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేద్దాం? 10. హాయ్ మేడం. హాయ్. ఎంతవరకు వచ్చింది? ఏ హనీ, ఈ ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసాం, నువ్వు ఒకసారి చూడు. ఇదా? కొంచెం బుర్ర వాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ కంఫర్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫ్యాబ్రిక్ ఎంత సాఫ్ట్ గా ఉంటే దిల్ బి హ్యాపీ వేరింగ్ ఇట్. ఇప్పుడు ఫెస్టివల్ కూడా వస్తుంది కదా, లెట్స్ ట్రై సంథింగ్ ఎథ్నిక్. ఈ 2 ఫ్యాబ్రిక్స్ తో ట్రెడిషనల్ డిజైనర్ పేర్ చేయండి. అండ్ వీ హావ్ టు కమ్ అవుట్ విత్ సమ్ రియల్లీ ట్రెండీ డిజైన్స్ ఫర్ ద ఫ్యాషన్ షో. ఇప్పుడు ఇమీడియట్ గా వస్తున్న ఫ్యాషన్ షోలో ఏ మిస్టేక్స్ ఉండకూడదు. వీ హావ్ టు డూ ఇట్ పర్ఫెక్ట్లీ. హలో, హాయ్ హనీ, హౌ ఆర్ యూ? ఫైన్. మన నెక్స్ట్ ఫ్యాషన్ షోకి ఈవెంట్ మేనేజర్ Hi. అండ్ ఈవెంట్ కెమెరా. Hello. మేడం, మీ డైరెక్షన్ లో ఫ్యాషన్ షోకి కెమెరామన్ గా చేయడం చాలా హ్యాపీగా ఉంది. సేమ్ హియర్. ఏంటి, ఎప్పుడు బౌలింగ్ పర్ఫెక్ట్ గా చేసేదానివి ఇన్నిసార్లు మిస్ అయ్యో, విషయం ఏంటి? అదేం లేదే, సండే వస్తుందంటే భయం వేస్తుంది. మా పోచమ్మ పెళ్లి పెళ్ళని పంచాయతీ. ఇంట్లో ఓట్లన్నీ దానికే పడుతున్నాయి. మమ్మల్ని టెన్షన్ పెట్టి నీకు కూడా టెన్షన్ పార్టీ ఉందంటే మీ పోచమ్మకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మ్యాటర్ సీరియస్, జోక్ లేకు. నాకు ఉన్నారు పేరెంట్స్, పెళ్లి చేయండిరా బాబు అంటే నువ్వింకా చిన్నపిల్లవి, నీకు పెళ్ళంటే అంటున్నారు. అయినా పెళ్ళనేది ఫిగర్ ఉన్నప్పుడు చేసుకోవాలి, షుగర్ వచ్చినప్పుడు చేసుకుంటే ఏం లాభం? పోనీ మీ ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం చేసుకో. పెళ్లి, పిల్లలు, సంసారం నాకు ఇష్టం లేదు. ఎనీ లవ్? అబ్బో, అదింకా టార్చర్. లైఫ్ లో ప్రేమ, పెళ్లి ఎవరికైనా ఎప్పుడైనా జరిగేవే. కానీ ప్రతి మనిషికి ఒక అంబిషన్ ఉండాలి. నాకైతే ఏదో ఒక రోజు నా డిజైన్స్ ని ప్యారిస్ లో ఎగ్జిబిట్ చేయాలని. దాని తర్వాతే నా పెళ్లి. దీని ప్రాబ్లం 3 ముళ్లే కాదే, పోచమ్మ కూడా. అక్కడ సరైన ముడి వేస్తే సరి, అది విప్పేలోపు అన్ని అంబిషన్ రీచ్ అవుతుంది. సమస్య ఎక్కడుందో సొల్యూషన్ కూడా అక్కడే ఉంటుంది. సింపుల్. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. హాయ్, నా పేరు రా. ఇది కెమెరా. తెలుసురా. టెక్నీషియన్స్ కి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి. యు నో, ఫోటో తీయటం అనేది ఒక కళ. పగటి కల, రాత్రి కల. ముందు మీ కళ ఏంటో చెప్పండి. పెళ్లి చూపులుగా హాల్ టికెట్ గా సినిమా ఛాన్స్ గా. మీ రిక్వైర్మెంట్ బట్టి లైటింగ్, నా రిక్వైర్మెంట్ బట్టి రేటింగ్ ఉంటుంది. సినిమా ఛాన్స్ కి టాలీవుడ్ గా, బాలీవుడ్ గా, హాలీవుడ్ గా. టాలీవుడ్ కి అయితే బట్టల్లో తెస్తా, బాలీవుడ్ కి అయితే బికినీలో తెస్తా. మరి హాలీవుడ్ అయితే కానీ కనిపించకుండా తీస్తా. కంగారు పడితే కాజోళ్లు, కత్రినా కైఫ్లు కాలేరు. సైజ్ ఎంతో చెప్పండి. ఏ సైజు? ఫోటో సైజు. ఫుల్ అయితే 100, హాఫ్ అయితే 50, క్వార్టర్ అయితే 25. మరి పెగ్ అయితే 10. అయితే 10. రా. చెప్పండి, నయనతార, ఇలియానా, జెనీలియా, హన్సిక, అనుష్క ఎవరి స్టైల్లో ఫోటో కావాలి? పోజు మీరు వండి, ఫ్రీజ్ నేను చేస్తా. వాళ్ళ స్టైల్లో మేం ఫోజులు ఇస్తే మమ్మల్ని ఎవరు పెట్టుకుంటారు? తీయండి. గుడ్, నువ్వు నాలాగే స్మార్ట్ గా ఆలోచిస్తున్నావు. ఇంకా ఆలోచించడం మానేసి ఫోటో దిగు. ఓకే, అది పోజా. ఈ టేక్ కింద పెట్టు, అదక్కడ పెట్టు. చిన్న నాట్ దట్ మచ్, కొంచెం కింద పెట్టు. ఓకే, అలా
గుడ్ 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 ఫోటో మీకు నాకు కాదు హీరోయిన్ అవుదామని వచ్చారు నన్ను విలన్ చేయొద్దు ఫోటో దిగండి పోజ్ ఫోకస్ ఫోకస్ కదలకు ఆ? కెమెరాలో అమ్మాయి ఏంటి బయట నువ్వు ఉన్నావేంటి ఆ? ఇదేంటి ట్రిక్ ఫోటోగ్రఫీ ఎలా వచ్చింది కెమెరాలోకి ఆ? ఆ. ఎవరితైతే నాకేంట మీరు ఫోటో తీసుకోరా తీసుకున్నాగా పంచా నేనన్నది మీరు ఫోటో తీసుకోరా నేనంటుంది తీసుకున్నాను అని మీరు డాక్టర్లా ఏ పాస్పోర్ట్ కోసం వచ్చి పోస్ట్ మార్టం చేసి వెళ్ళిపోతుంటాను అమ్మా నీకో నమస్కారం మళ్ళీ రాకండి మీ ఫోటోలు నేను పోస్ట్ లో పంపిస్తాను నేనొస్తా వదిలేదే చాక్లెట్ కేక్ ఎక్కువైంది ఈ రాతోటే రా తాగించారు